హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్కి సైడ్స్ జాయినింగ్ ఏ విధంగా చేశానో చూపిస్తున్నాను. ముందుగా మన మెజర్మెంట్స్ బట్టి నేను ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. స్లీవ్స్ 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నా బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఎంత ఖర్చు తీసుకున్నానో అక్కడికి మార్క్ పెట్టేసుకుంటున్నాను. కింద వేస్ట్కి 4th పార్ట్ మెజర్ చేసుకుని అక్కడ మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మార్క్ చేసుకున్న ఈ పాయింట్స్ని స్ట్రైట్గా లైన్ గీసి కలిపేసుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్, బ్లౌజ్ని మనం ఇదిగోండి ఇలా సర్దుకొని లైన్ అనేది గీసుకోవాలి. వంకర్ టింకర్ గీసేసామంటే మనకి బ్లౌజ్ కుదరదు. ఈ సైడ్స్ ఎప్పుడు కూడా లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. బ్లౌజ్ కంపల్సరీ సర్దుకొని అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను చంక దగ్గర నుంచి కుట్ అనేది వేయడం స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఆ ఖర్చు ఒకదాని మీద ఒకటి ఉండేలాగా పెట్టుకొని ఆ స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్లౌజ్ జాయినింగ్ అంతా మనం సర్దుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా బ్లౌజ్ని అటు ఇటు సర్దుకుంటూ కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కింద 2 సార్లు కుట్టు వేసేసుకోవాలి. పైన హ్యాండ్స్ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా చంక దగ్గర నుంచి వేసుకుంటే ఏంటంటే మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా అక్కడే ఉంటుందని నేను ఫస్ట్ అక్కడి నుంచి వేసేసుకుంటాను. తర్వాత ఇలా హ్యాండ్స్ నుంచి ఆ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తాను. కింద ముందుగా వేసుకున్నాం కదా, ఆ స్టిచ్లోకి ఈ స్టిచ్ కలిపేస్తాను. బ్లౌజ్ టర్న్ చేసి చూపిస్తాను. మనకి పర్ఫెక్ట్ జాయినింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కనిపించట్లేదు, చూడండి, పర్ఫెక్ట్గా ఉందన్నమాట.